బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. కొన్నిసార్లు మనం ఎంతో విచారిస్తూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ కర్మ అని తలబాదుకుంటూ ఉంటాం. కానీ సమస్య ఉన్న చోటనే పరిష్కారం ఉంటుంది. మరి మన జీవితంలో వచ్చేటువంటి ఈ అష్ట కష్టాలన్నింటినీ తొలగించుకొని ఆ ఈశ్వరుని స్మృతితో మన జీవితాన్ని ఏ విధంగా ఆనందమయంగా ఐశ్వర్యవంతంగా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. ఎందుకంటే ఆ ఈశ్వరుని స్మృతి సర్వోన్నతమైనది, ఆ ఈశ్వరుని స్మృతి సర్వోత్కృష్టమైనది. ఆ ఈశ్వరుని స్మృతి మన జన్మ జన్మాంతరాల పాపాలను దగ్ధం చేస్తుంది. దానికి శివపురాణము ఏ విధంగా చెప్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. శివ పూసాం యో నరో నిత్యం కుర్యాత్ భక్త్యా సమాహితః అష్ట కష్టాత్ ప్రముచ్యేత స నరనాత్రో సంశయః. శివ భక్త్యాం యో నిత్యం కుర్యాత్ భక్త్యా సమాహితః అంటే ఏ విధంగా ఆ ఈశ్వరుణ్ణి ప్రతిరోజు తండ్రి స్వామి నువ్వు ఉన్నావు అని ఎవరైతే ఆ మనోబలంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టంతో ప్రేమతో భక్తితో ఆరాధిస్తారో శివ భక్త్యాం యో నరో నిత్యం కుర్యాత్ భక్త్యా సమాహిత. భక్తి అవసరం, ప్రేమ అవసరం. అటువంటి వాళ్ళు అష్ట కష్టాత్ ప్రముచ్యేత స నరనాత్రో సంశయః. వాళ్ళ జీవితంలో ఆ అష్ట కష్టాలన్నింటినీ లేదా అష్ట దరిద్రాలన్నింటినీ కూడా తొలగించుకొని వాళ్ళ జీవితాన్ని ఎంతో ఉన్నతోన్నతంగా చేసుకుంటారు అనడంలో సందేహము లేదు. అలాగే శివనామస్మృతి అష్ట కష్టాన్ వర్తతే. శివుణ్ణి స్మరిస్తే స్మృతి చేస్తే అష్ట కష్టాలన్నీ తొలగించుకోగలము. శివనామస్మరణ పాపనాశ యత్నాశు నిశ్చయం. ఆ ఈశ్వరుని యొక్క స్మరణ మన జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ అష్ట కష్టాలన్నింటినీ తొలగిస్తుంది అనటం లోపల సందేహము లేదు. అంటే ఇప్పుడు భగవంతుని యొక్క నామస్మరణతో లేదా తండ్రి యొక్క స్మృతితో మన జీవితంలో వచ్చే అష్ట కష్టాలను తొలగించుకోవచ్చు. అసలు ఫస్ట్ అష్ట కష్టాలంటే ఏంటో తెలిస్తే కదా ఆ ఈశ్వరుని స్మృతిని మనము దివ్యంగా ఉపయోగించుకోగలము. అష్ట కష్టాలలో మొదటిది జన్మతః మనకి వచ్చేటువంటి కష్టం. నిజంగా తల్లి గర్భంలో ఉండి ఉండి శిశువు బయటికి వచ్చినప్పుడు తనంతట తాను బ్రీతింగ్ చేయాలి, తనంతట తాను అన్నీ నేర్చుకోవాలి. సో అప్పుడు శిశువుకి ఎంతో కష్టంగా ఉంటుంది, మాతృమూర్తి అయినటువంటి తల్లికి ఎంతో కష్టంగా ఉంటుంది కదా. జన్మతః శిశువుకి ఎంతో కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని కూడా ఈశ్వరుడు తొలగిస్తారట. సో తర్వాత మనం పెరిగి పెద్దయిన తర్వాత అజ్ఞానం వలన, అంధకారం వలన, చెడు వినడం వలన, చెడు చూడడం వలన కూడా లేనిపోని కష్టాలకి సమస్యలకి గురి అవుతూ ఉంటాం కదా. అనవసరంగా ఇతరుల జీవితాలలో మనం ఇంటర్ఫియర్ అవుతూ చెడు చూస్తూ చెడు వింటూ ఉంటే మన మనసే పొల్యూట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అజ్ఞాన అంధకారం కారణంగా వచ్చేటువంటి కష్టాన్ని తొలగిస్తారు. ఇక మూడవది ఈ శరీరానికి అనారోగ్యం రాక తప్పదు కదా, రోగం రాక తప్పదు కదా. మనం ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అప్ చేసినప్పటికీ, మనం ఎన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నా, ఎంత డైట్ చేస్తున్నప్పటికీ అనారోగ్యము లేకుండా, అనారోగ్యము రాకుండా ఎవ్వరూ వాళ్ళని వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి అనారోగ్యం కారణంగా లేదా వ్యాధి కారణంగా వచ్చేటువంటి కష్టాన్ని కూడా తొలగించేటువంటి స్వామి తండ్రి పరమాత్మ. ఇక నాలుగవది ఎంతటి వారికైనా సరే వార్ధక్యం తప్పదు, ముసలితనం తప్పదు. దాన్ని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కదా. సో ఆ వార్ధక్యము ముసలితనంలో కూడా అనాయాసేన మరణం బినా దైన్యేన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఒక్క గ్లాస్ వాటర్ కోసం కూడా ఇతరుల నుంచి సేవ తీసుకోకుండా
హాయిగా నిశ్చింతగా ఈ శరీరం నుంచి వెళ్ళిపోవడానికి, వార్ధక్యం నుంచి వృద్ధాప్యం నుంచి వచ్చేటువంటి కష్టాలను కూడా తొలగించేటువంటి ఈశ్వరుని స్మృతి అంత గొప్పతనం కలిగి ఉంది. మరి ఇక 5వది, ఈ జీవితంలో ఈరోజు ప్రస్తుతం మనం చూస్తే ఎంతమంది రుణాలు తీసుకుంటున్నారు, అప్పులు తీసుకుంటున్నారు, వచ్చే శాలరీలో ఈఎంఐలు కడుతూ ఎంతగా క్షోభపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ జాబు పోతే ఈఎంఐలు కట్టలేక, రుణాలు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్య యత్నం చేసేటువంటి వాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఎప్పుడూ కూడా ఇతరుల నుంచి నేను అప్పు తీసుకోకూడదు, ఇతరులకి అప్పు ఇవ్వకూడదు అనేటువంటి చక్కటి లైఫ్ ప్రిన్సిపల్స్ని ఆచరించడానికి కావలసినటువంటి శక్తిని, పరిస్థితులని, అవకాశాలని మనకిచ్చేటువంటి స్వామి, తండ్రి. ఇక ఆ తరువాత 6వది, మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు భయం ఉంటుంది, లేదా గత జన్మల యొక్క కర్మల యొక్క ప్రభావం కారణంగా ఆ దుఃఖ కష్టము లేదా పాప కష్టము అనేది ఉంటుంది. దాని నుంచి తప్పించుకోలేము. ఆ పూర్వ జన్మ యొక్క కర్మల యొక్క పాపాన్ని తొలగించుకోవాలి. సో ఆ పాపం కారణంగా వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఇంట్లో పిల్లలు చెప్పినట్టు వినకపోవడం కానివ్వండి, ఇంటి వాతావరణం బాగలేకపోవడం కానివ్వండి, కలిసి రాకపోవడం కానివ్వండి, ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించేటువంటి స్వామి కదా. ఇక 7వది వచ్చేసి, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమతో ఉన్నా, కొన్నిసార్లు కొంతమందితో శత్రుత్వం వస్తుంది. మనకే అనిపిస్తుంది, ఏంటిది నేను ఏ జన్మలో చేసిందో ఇలా తగులుకుంది. కాబట్టి ఆ శత్రుత్వం కూడా లేకుండా అటువంటి కష్టాన్ని కూడా నివారించేటువంటి తండ్రి, స్వామి, పరమాత్మ. ఇక 8వ కష్టము, కొన్నిసార్లు మనం కొంతమంది జీవితాన్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంతో హయ్యెస్ట్గా, ఉన్నతోన్నతంగా, చాలా రిచ్గా ఎప్పుడు గ్రీన్ కార్పెట్ వేసి ఉంటారు. కొన్నిసార్లు ఎంతటి వాడైనా సరే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని చెప్పి ఎంతటి వాళ్ళకైనా సరే కష్టకాలాన్ని ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఎప్పుడూ సుఖమే శాశ్వతంగా ఉండదు కదా. సో అటువంటి సమయము ఎట్లా వస్తుంది అనంటే, వేరే వాళ్ళ ముందు యాచించి మనస్సు క్షోభపడాల్సినటువంటి అవసరం వస్తుంది. సో అటువంటి యాచించేటువంటిది కూడా ఒక కష్టం అవుతుంది, బాధ అవుతుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. సో అటువంటిది కూడా మన జీవితంలో ఆ పీడ, బాధము, దుఃఖము కూడా లేకుండా శివభక్తి లేదా ఈశ్వరుని యొక్క స్మృతి లేదా ఆ భగవంతుని యొక్క స్మృతి మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. అయితే ఈ మాటలు విన్నప్పుడు ఫస్ట్ మన మనస్సులో ఏముండాలి? నిశ్చయం, విశ్వాసము, ఆ ఈశ్వరుని మీద ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉండాలి. అర్జునుడిలాగా ఈశ్వరుణ్ణి, ఆ పరమాత్మని, ఆ జగద్గురువుని అంటిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా నెగిటివే ఆలోచిస్తుంది, నెగిటివే చూస్తుంది, నెగిటివే థింక్ చేస్తుంది, నెగిటివ్లోకే వెళ్ళిపోతుంది. తన కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయాలి అని అనుకోదు. కాబట్టి ఇక్కడ నిశ్చయము, నిశ్చయ బుద్ధి విజయంతి, ఈశ్వరునితో ప్రీతి బుద్ధి విజయంతి, విపరీత బుద్ధి వినశ్యంతి. ఇవన్నీ మనం విన్నాం కదా. సో ఇటువంటి అష్ట కష్టాలు ఈశ్వరుని స్మృతితో, ఈశ్వరుని యొక్క అభిషేకంతో, తండ్రి యొక్క అర్చనతో, తండ్రిని మన జీవితంలోకి ఆహ్వానించడం వలన తొలగిపోతాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసము, ప్రీతి బుద్ధి ఉంటే ఎటువంటి విషపూరితమైనటువంటి సమస్యల్ని కూడా తొలగించుకొని మనం వెళ్ళగలం. ఎందుకంటే తండ్రిని ఏ విధంగా ఆరాధిస్తారు? ఫణిపతి వేష్టిత శోభిత లింగం అంటే ఆయన నాగాభరణాన్ని ధరించినటువంటి వాడనమాట. ఫణి అంటే ఏంటి? పాము. పాము అంటే ఏంటి? విషం. అంటే కొన్నిసార్లు మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు, సమస్యలు మన మనస్సుని ఎంత కలతపరుస్తాయి, బాధ పెడతాయి, చంచల మనస్సులాగా చేస్తాయి, బుద్ధిని భ్రమించేలా చేస్తాయి తెలుసు కదా.
మరి అటువంటి విషపూరితమైనటువంటి మనస్సు క్షోభపడేటువంటి సమస్యల నుంచి సైతం మనల్ని రక్షించేటువంటి వాడు అనేదానికి గుర్తు. మరి దీనికోసం చిన్న చిన్న హ్యాబిట్స్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే అష్ట కష్టాల నుంచి మనల్ని మనం బయటికి తీసుకొని రాగలము. ఆ ఈశ్వరుని స్మృతి మనల్ని ఆ విధంగా కాపాడుతుంది. ఎందుకంటే భోలానాథుడికి, ఈశ్వరుడికి మన మీద అంత ప్రేమ ఉంటుంది. మరి ఆయన ఏ విధంగా మనల్ని కాపాడతాడో అంటే దానికి 3 మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటిది జ్ఞాన మార్గం. జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం, నాలెడ్జ్ అనేది ఒక పవర్, నాలెడ్జ్ అనేది ఒక లైట్, నాలెడ్జ్ అనేది ఒక ప్రకాశం. ఆ జ్ఞానంతో మన శక్తి ఏంటో, మన సామర్థ్యం ఏంటో మనం గుర్తించగలం. నెగిటివ్ వైపు నుంచి మన మనస్సుని పాజిటివ్ వైపుకి షిఫ్ట్ చేసుకోగలం. భగవంతుడు త్రినేత్రధారి కదా. 3వ నేత్రంతో మాత్రమే మన మనస్సులో ఉన్నటువంటి అవగుణాలని మనం తొలగించుకోగలము. జ్ఞాన జ్యోతిని ఇస్తాడు, జ్ఞాన మార్గాన్ని నడిపించేలా చేస్తాడు. సో తర్వాత ఇక రెండవది వచ్చేసి భక్తి. భక్తి అంటే ఏంటి? ప్రేమ. ఎటువంటి ప్రేమ? తండ్రి నువ్వు కావాలి ఫస్ట్. కొన్నిసార్లు ఏమవుతుంది, మన భక్తి మన కోరికలు నెరవేరితే భగవంతుడు ఉన్నాడని అంటాం. మన కోరికలు నెరవేరకపోతే ఆయన మీద కూడా కోపం వస్తుంది, నువ్వే లేడని అనేస్తాం అన్నమాట కదా. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు మారిపోయాయి, ప్రపంచం మారిపోయింది. కాబట్టి భక్తి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా భగవంతుని యందు నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఇదంతా పూర్వ జన్మ కర్మల లెక్కాచారం వల్లనే వచ్చింది అని నేను యాక్సెప్ట్ చేయగలిగినటువంటి పాజిటివ్ మైండ్ సెట్. భక్తి, ప్రేమ, పరమాత్మ యందు ప్రేమ. ఆ ప్రేమనే భక్తి. ఆ ప్రేమ ఉంటేనే మనము శ్రమ నుండి విముక్తులవుతాం. ఆ ప్రేమ ఉంటేనే మనము ఈశ్వరుని దగ్గరికి రాగలం. ఆ ప్రేమ ఉంటేనే మనం ఈశ్వరుని స్మృతి చేయగలం. ఆ ప్రేమ ఉంటేనే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అప్ చేయగలము. కాబట్టి ఒకటి జ్ఞాన మార్గం, 2 ఈశ్వరుని యందు అచంచలమైనటువంటి విశ్వాసపూర్వకమైనటువంటి ప్రేమ. ఇక 3వది మన కర్మల లెక్కాచారము తొలగిపోతూ ఉంటుంది. ఆ ఈశ్వరునితో అనుసంధానం అవుతూ 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 మనం శ్రేష్ఠ కర్మలు చేస్తూ అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎవరిలోనూ లోపాలు దోషాలు చూడనటువంటి ఒక దివ్య బుద్ధి మనలో కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మన గ్రహచారాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి యోగయుక్త స్థితి ఫామ్ అవుతుంది. తద్వారా పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రంలోకి రాకుండా, మళ్ళీ ఈ మృత్యులోకంలో కాకుండా మంచి ఉత్తమోత్తమమైనటువంటి జన్మ, సుఖంగా ఉండేటువంటి జన్మను పొందడానికి కావలసినటువంటి ముక్తిని, జీవన్ముక్తిని ఇచ్చేటువంటి తండ్రి పరమాత్మ. కాబట్టి జ్ఞానము, భక్తి, కర్మల లెక్కాచారం తొలగిపోవడము, ధ్యానము, సేవాభావము, వీటన్నింటి వలన అష్ట కష్టాలు తొలగించుకోవచ్చు. అందుకనే భగవంతుని కోసం ఎలా చెప్తారు, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మతః వచ్చే దుఃఖం, మృత్యుపరంగా వచ్చే దుఃఖం, వార్ధక్యపరంగా వచ్చే దుఃఖం, వ్యాధుల కారణంగా వచ్చే దుఃఖం, ఆర్థిక సమస్యల కారణంగా వచ్చేటువంటి దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, సంస్కార బలాన్ని మనకు ప్రసాదించి అష్ట కష్టాలను తొలగిస్తారు. నమ్మకం, విశ్వాసం, నిశ్చయం, ప్రేమతో వీటన్నింటినీ మనం తొలగించుకొని మనం ముందుకు వెళ్ళగలము. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.